హాయ్ హలో అందరికీ ప్రైజ్ లాడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టిక్టాక్ ఆన్ చేస్తుంటే మాత్రం కొంతమంది ఆనుమత్యాల వీడియోలు మాత్రం ఎంత వజ్రాలుగా కనబడుతున్నాయంటే అంత వజ్రాలుగా కనబడుతున్నాయి. ఆడజాతికి మచ్చ తేవడం అంటే ఏంటో తెలుసా? మీరు చేసే వీడియోలే. ఎందుకమ్మా అంత ఎక్స్పోజింగ్? ఒళ్ళు కప్పుకొని వీడియోలు చేస్తే మీకు లైక్లు కొట్టరా? మీకు వచ్చే కామెంట్లు అన్నా చూస్తున్నారా? అవి కూడా కనబడట్లేదా మీ కంటికి? ఇప్పుకొని చూపెడితేనే మీ కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటా. కప్పుకొని చేస్తానంటే కళ్ళు కనిపించట్లేదు అనుకుంటా. ఇలా మాట్లాడితే ప్రతి ఒక్కరికి మండుతుంది. మండనే మీరు చేసే వీడియోలు చూస్తుంటే మాకు కూడా అలాగే మండుతుంది. ఒళ్ళు కప్పుకొని చేయడానికి ఏం పోయే కాలం, ఏ రోగం? మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేయడానికి ఏమి ఉండదు. ఇంకా శుభ్రంగా పద్ధతిగా పట్టలేసి వీడియోలు చేయించాలంతే. అప్పుడు కానీ బుద్ధి తెరం రాదు. అనకూడదు కానీ సొల్లు చూపెడుతుంటేనే లైక్లు కొడుతున్నారేమో, లేకపోతే కొట్టట్లేదేమో. వీడియోలు మంచిగా చేయండి, వాళ్ళే కొడతారు. ఇప్పుడు లైక్ల వల్ల నీకు ఏం సంపాదన వచ్చేది? లేకపోతే నీకేమీ మంచి పాపులారిటీ రాదు. నువ్వు ఎక్కడైనా కనపడ్డా అనుకో, ఆహా భలే ఉన్నావు వస్తావా అని అడుగుతారు. అది నీకు బాగుంటుందా? రేపు పొద్దు నీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళానుకో, ఇండియాలో కనపడినప్పుడు నువ్వు టిక్టాక్లో భలే చూపించావు, ఏదో ఒకసారి చూపించవా అన్ని ఫ్యామిలీ ముందు అడిగారనుకో, బుర్రా పెట్టుకుంటావు కింద. ఎందుకే మీ పరువులతో పాటు ఫ్యామిలీ పరువులు కూడా తీస్తారు. మంచిగా తీయండి. తొక్కలో లైకుల కోసం, కామెంట్ల కోసం, ఫాలోవర్స్ కోసం మిమ్మల్ని ఎందుకు మీరు ఇదిలో పెట్టుకుంటారు? దరిద్రంగా ఇండియా పరువు తీసి పడేస్తున్నారు. ఆడజాతికి మచ్చదేకండి. పద్ధతిగా బట్టలు వేసుకుని వీడియోలు తీయండి. తక్కువ లైకుల కోసం కాదు, మంచిగా చేయండి. వాళ్ళే కొడతారు లైకులు, నచ్చిన వాళ్ళు కొడతారు. లేకపోతే